టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. కేజీ రైస్తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కేజీ బిర్యానీ తీసుకొని ఇలా వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. అలాగే కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఆ చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీకి పీసెస్ ఇలా పెద్ద పెద్దగా ఉండాలి. చికెన్కి ఇలా కాట్లు పెట్టుకోవాలి. లెగ్ పీసెస్కి కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇవి ఇంగ్రీడియంట్స్: 2 లవంగాలు, 1 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, కొద్దిగా కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రుచికి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, పెరుగు. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మొత్తం మసాలా మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఆయిల్ 9 టేబుల్ స్పూన్ ఆయిల్. మసాలాలన్నీ ఇలా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. కప్ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డ్ కలర్ రావాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా స్టవ్ పై పెట్టుకొని వాటిని బాగా మరగనివ్వాలి వాటర్. ఇప్పుడు ఈ వాటర్లో 2 లవంగాలు, 2 యాలకులు, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, షాజీరా, అన్ని మసాలాలు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా వాటర్ని మరగనివ్వాలి. ఇందులో బియ్యాన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు
అక్కడ రైస్ అయ్యేలోపు ఇక్కడ చికెన్ని వెయిట్ చేసుకుందాం. చూడండి ఎలా రెడీ అయిందో. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. రెడీ అయిన చికెన్లో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్. ఇలా వేసుకున్నాక రైస్, పుదీనా, కొత్తిమీర, ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మళ్ళీ 1 లేయర్ చికెన్, మళ్ళీ 1 లేయర్ రైస్. మళ్ళీ దానిపైన పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇలా క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో 20 minutes చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.